నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నగదుని విడుదల చేసిన ప్రధాని మోదీ వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని 2200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని కూడా ప్రారంభించిన వైనం. రైతులు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలని, రైతుల సంక్షేమం కోసం మేమెల్లప్పుడూ కట్టుబడి ఉంటామని మోదీ వెల్లడి. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం వెల్లడి. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టీకరణ. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కరెంటు ఛార్జీల భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని తీసుకువచ్చిందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రంలో ఈ పథకంపై పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శ. కరెంటు ఖర్చులు లేని కుటుంబాలుగా ఉండాలనేది పీఎం సూర్యఘర్ లక్ష్యమని వ్యాఖ్య. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన రాష్ట్ర బీజేపీ నేతలు. పింగళి వెంకయ్య సేవలు అనిర్వచనీయమని ప్రశంసించిన బీజేపీ నేతలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21 విడత నగదును ప్రధాని మోడీ తాజాగా విడుదల చేశారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని 2200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. మీరు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలని, మీ సంక్షేమం కోసం మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రధాని మోడీ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తాన్ని విడుదల చేశారు. సేవాపూర్లోని బనౌలీలో జరిగిన కార్యక్రమంలో ఈ విడతను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈసారి దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా 20,000 రూపాయల కోట్లు బదిలీ అయ్యాయి. ఈ పథకం ద్వారా రైతులకి ఏడాదికి 3 విడతల్లో 6,000 రూపాయల ఆర్థిక సాయం అందుతోంది. అంటే ఒక్కో విడతలో 2,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతుంది. అంతకుముందు జూన్ 18, 2024న ప్రధానమంత్రి మోదీ నుంచి 9.26 కోట్ల మంది రైతుల ఖాతాలకు సమ్మాన్ నిధిని రిలీజ్ చేశారు. వారణాసి పర్యటనలో భాగంగా మోదీ దాదాపు 2,200 కోట్లు విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కూడా పెంచబోతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులు రైతుల జీవితాలు, గ్రామీణ భారతాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. రైతులకు నగదు విడుదల చేసిన సందర్భంగా మరొక పథకం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ పథకం ద్వారా పంటకు నష్టం జరిగే బీమా సంస్థ పరిహారం ఇస్తుందని గుర్తు చేశారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు రైతులకి 1.75 లక్షల కోట్లకు పైగా విలువైన క్లెయిమ్లు ఇచ్చినట్లు ప్రస్తావించారు. పంట బీమా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని అన్నారు. गौरी केदारेश्वर से कंधे पर गंगा जल लेकर यादव बंधुओं का समूह, कितना मनोरम दृश्य होता है। डमरू की आवाज, गलियों में कोलाहल, एक अद्भुत भाव विश्व पैदा होता है। मेरी भी बहुत इच्छा थी कि सावन के पवित्र महीने में बाबा विश्वनाथ और मार्कंडेय महादेव के दर्शन करूं, लेकिन मेरे वहां जाने से महादेव के भक्तों को असुविधा न हो, उनके दर्शन में बाधा न पड़े, इसलिए मैं आज यहीं से भोलेनाथ और मां गंगा को प्रणाम कर रहा हूं. हम सेवापुरी के ई मंच से बाबा काशी विश्वनाथ के प्रणाम करत है. नमः पार्वती पते हर हर महादेव. साथियों, कुछ दिनों पहले मैं तमिलनाडु में था. मैं वहां 1000 साल पुराने एक ऐतिहासिक मंदिर गया था.
गंगईकोंडा चोलापुरम मंदिर। ये मंदिर देश की शैव परंपरा का एक प्राचीन केंद्र है। ये मंदिर हमारे देश के महान और प्रसिद्ध महान राजा राजेंद्र రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో వితంతు పింఛన్ను రద్దు చేసినందుకు మా ప్రభుత్వం రాగానే వితంతు పింఛన్లు మళ్లీ తీసుకువచ్చామని అన్నారు. ఆగస్టు 15 నుంచి శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు లాభం వచ్చేలాగా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెబుతామని చెప్పారు. రైతే రాజుగా మారాలని, ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది తన ఆకాంక్ష అని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతో ముందుకొచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జాతీయ పార్టీ భాజపాతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. ప్రజలకు హాని జరగకుండా ఉగ్రవాదులను మట్టు పెట్టామని అన్నారు. అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ టీడీపీ అని, కేంద్రంలో బీజేపీ 4వ సారి కూడా అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. కంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో. చుట్టూ చూస్తే పచ్చని పొలాలు, రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు, ఈ ఎండలోనే ఉంటాడు. అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే మీ అకౌంట్కి వేసావంటే అది చరిత్ర. అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభవ, రైతే రాజు కావాలి. అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం. మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రేపు 15 హుషారుగా ఉండండి అందరూ ఆడబిడ్డలు. 15 నుంచి మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా శ్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అన్న మీకు ఇస్తాడని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మీకు ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. ఈ రైతును నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్రిప్ను రద్దు చేశారు. నేను ఆ రోజు ఆలోచించాను, రాయలసీమ కరువు సీమ ప్రకాశం జిల్లా కూడా వర్షాభావం ఎప్పుడు ఉంటుంది, వర్షాలు పడడం లేదు. అందుకే ఈ రెంట్కి 90% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించా. ఎస్సీ ఎస్టీలకు 100% ఇచ్చా, మిగిలిన ప్రాంతాలకి 70% ఇచ్చా. మొన్ననే పోయిన సంవత్సరం 1,17,880 ఎకరాలకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించింది నేనే, ఆ రిపోర్ట్ ఇచ్చింది నేనే. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం. ఇప్పుడు కూడా అక్వా రైతులకి ₹50 కరెంట్ ఇచ్చి అక్వా రైతుల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నిన్న అమెరికా టారిఫ్ పెంచారు, అక్వా రైతుల మీద కొంత భారం ఉంటుంది. రేపో ఎల్లుండో పిలుస్తున్నా, మాట్లాడి ఏ విధంగా చేయాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటాం. ఉన్నంతలో ప్రకృతి సేద్యం వైపు ముందుకు పోవాలి. బయో, ఆర్గానిక్, నాన్ ఫెర్టిలైజర్ వైపు రైతులు దృష్టి పెట్టాలి. దీనికి కావలసిన నాలెడ్జ్ని ఇచ్చే బాధ్యత నాది. ఏపీ మార్కెట్ ద్వారా ఈ జిల్లాలో
20 మిలియన్ కేజీ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కరెంటు ఛార్జీల భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని తీసుకువచ్చిందని ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఆలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఈ పథకంపై పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కరెంటు ఖర్చు లేని కుటుంబాలుగా ఉండాలనే పీఎం సూర్యఘర్ లక్ష్యమని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ లోని షాదీఖానా ఫంక్షన్ హాల్లో పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఇటీవల విజయవాడలో కలెక్టర్ లక్ష్మీ షా ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన ర్యాలీలో పాల్గొన్నానని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 2000 పీఎం సూర్యఘర్ కలెక్షన్లు కూడా లేవని, గత ప్రభుత్వం ఈ పథకంపై పూర్తి నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. అలాగనే ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పేద ప్రజలు నివసించే ప్రభుత్వ స్థలాలలో ఉచితంగా 150 గజాల రెగ్యులరైజేషన్ అయ్యే విధంగా జీవో నెంబర్ 30ని తీసుకుని రావడంలో ప్రత్యేక కృషి చేశారని అభినందించారు. కరెంటు ఖర్చు లేని కుటుంబాలుగా ఉండాలనేదే పీఎం సూర్యఘర్ లక్ష్యమని తెలిపారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని దేశవ్యాప్తంగా పండుగగా చేసుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ వ్యాఖ్యానించారు. 1921లో విజయవాడ త్రివర్ణ పతాకాన్ని మహాత్మా గాంధీకి ఆయన బహుకరించారు. కంబోడియా నుంచి మేలి రకం పత్తి తీసుకువచ్చి పత్తి వెంకన్నగా పిలువబడ్డారని పేర్కొన్నారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేయవలసిన పండుగ పింగళి వెంకయ్య జయంతి అని తెలిపారు. పింగళి వెంకయ్య జెండా ఆవిష్కరించడం భగవంతుని ఇచ్చ అని తెలిపారు. 19 సంవత్సరాల వయసులో బోరా యుద్ధంలో పాల్గొన్నారని తెలిపారు. మచిలీపట్నంలో పింగళి వెంకయ్య అధ్యాపకుడిగా పనిచేశారని అన్నారు. యూనియన్ జాక్ కథ పింగళి వెంకయ్యను కదిలించిందని తెలిపారు. నేషనల్ ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అనే పుస్తకం పింగళి వెంకయ్య రచించారని చెప్పారు. చిట్టినగర్ లో తనకు కేటాయించిన స్థలంలోనే పింగళి వెంకయ్య జీవించారని తెలిపారు. అనేక మంది దేశంలో పుట్టి వాళ్ళ యొక్క ఏ కార్యం కోసం అయితే పుట్టారో ఆ కార్యం పూర్తి చేసి వాళ్ళ జీవితాన్ని పూర్తి చేస్తుంటారు. కానీ పింగళి వెంకయ్య గారు తను మరణించిన ఇప్పటికీ మన జాతీయ జెండా రూపంలో శిఖరాగ్రాన్ని నిలిచి ఎప్పటికీ ఎగురుతూ ఉంటాడు. ఇది యాదృచ్ఛికం కానీ దైవ నిర్ణయం కానీ ఏ వ్యక్తి చేత మన యొక్క జాతి జెండా నిర్ణయించబడాలో అటువంటి ఒక మహోన్నత వ్యక్తి చేత నిర్ణయించబడటం ఆ యొక్క భగవంతుడి యొక్క ఏచ్ఛ మనకి కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగలడా? మొత్తం ఆయన జీవిత క్రమంలో కేవలం జెండానే కాదు, జెండాతో పాటు జెండా వెనుకున్న ఉద్దేశం, దాని స్ఫూర్తి తన వ్యక్తిత్వంలో రంగరించుకొని మనందరికీ అందించిన ఒక మహోన్నత శిఖరం పింగళి వెంకయ్య గారు. కేవలం అతి చిన్న వయసులో 19 సంవత్సరాల వయసులో ఆయన యుద్ధంలో బోరా యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం, దాని తర్వాత ప్రపంచంలో అనేక ప్రదేశాలు తిరగటం, ముఖ్యంగా ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారితో కలిసి ఏదైతే వివక్షత వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములై మహాత్మా గాంధీ ఇచ్చే బాగా ప్రభావితమై మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి మన మచిలీపట్నం ఒక అధ్యాపకుడిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఏ జాతులు వాళ్ళ జెండా యొక్క ఆధారంగా వాళ్ళ జాతీయతను ఏ విధంగా పెంపొందించుకున్నాడో చదివిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలకు సంబంధించిన వాళ్ళ జాతీయ జెండా వెనకాల ఉన్న కథ, ఆ జాతీయ జెండా వాళ్ళకి ఏ విధంగా స్ఫూర్తి కలిగించింది. ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా యూరోప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని వాటిపై సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించి ముందుకెళ్తున్న తీరులో యూనియన్ జాక్ ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళ యొక్క జెండా, ఆ జెండాకి మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా పాదాక్రాంతమే ఆ జెండా అన్ని చోట్ల ఎగరాలని చేస్తున్న ప్రయత్నం, ఆ యూనియన్ జాక్ యొక్క ఆవిష్కరణ వెనకాల ఉండే కథ ఆయనకి బాగా రగిల్చింది. మన దేశానికి కూడా ఒక జెండా ఉండాలి, ఆ జెండా వెనకాల స్ఫూర్తి ఉండాలి. నిత్యం ఆ జెండాని చూస్తే దేశ పౌరులు ఎందుకోసం నేను బ్రతుకున్నాను, దేశం కోసం జీవించాలి, మరణించాలి అనే ఆకాంక్ష రగిల్చే విధంగా జెండా ఉండాలని చెప్పి ఆయన పుస్తకం కూడా రాయటం జరిగింది. ఇంగ్లీష్లో నేషనల్ ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అనే పుస్తకం రాసి మహాత్మా గాంధీ గారికి ఇస్తే మహాత్మా గాంధీ గారు చాలా ఆనందపడ్డాడు. నిజంగానే స్వతంత్రం వచ్చే భారతదేశానికి ఏ జెండా ఉండాలి, ఏ జెండా కారణంగా మొత్తం దేశం నుండి ప్రతి పౌరు. మైలవరం నియోజకవర్గంలో సుమారు 30,000 మంది అన్నదాతలకు 20.19 కోట్ల రూపాయలను పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టిందని, నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, దాదాపు 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడని అన్నారు. జీ కొండూరు మండలం కవలూరు గ్రామంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు
సభ్యులు కేశినేని శివనాథ్ చిన్నితో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రైతన్నల ఆనందోత్సాహాల నడుమ పూర్తిగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. పీఎం మోడీ వారణాసిలో పీఎం కిసాన్ నిధులు విడుదలని, దర్శలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ కార్యక్రమాలని ఆన్లైన్లో వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం నేడు పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకి 7,000 తొలి విడతగా అందజేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ కింద మైలవరం నియోజకవర్గంలో 15.12 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ, దాదాపు 30,241 మంది రైతులకు లబ్ధి కలుగుతుందని తెలియజేశారు. జి కొండూరు మండలంలోని కవలూరు గ్రామం మైలవరం నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వేదిక కావటం చాలా సంతోషమని చెప్పారు. ఒక పక్క అభివృద్ధి చేస్తూనే పేదలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. పిఎం కిసాన్ యోజన ఈ రెండు కలిపి ఈ రోజు అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు తొలి విడతగా 7,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ అవుతా ఉంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 2,000 రూపాయలు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి వారణాసి నుంచి ప్రారంభించడం జరిగింది. తద్వారా 9 కోట్ల రైతులకి దేశవ్యాప్తంగా లబ్ధిని చేకూరుస్తూ ఉంటే, అలాగే మన రాష్ట్రానికి సంబంధించి 46 లక్షల మంది పైచిలకు రైతన్నలకి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు విడుదల చేస్తా ఉంది. మొత్తం కలిపి 7,000 రూపాయలు. దాంట్లో మన నియోజకవర్గానికి సంబంధించి 30,000 మంది పైచిలకు రైతులకి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బు కలిపి 20 కోట్ల రూపాయల అకౌంట్ లో జమ అవుతుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. ఇది తొలి విడత 7,000. రెండో విడత మళ్ళీ ఒక 7,000 రూపాయలు జమ అవుతాయి. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి 2,000, రాష్ట్ర ప్రభుత్వానికి 5,000. మళ్ళీ విడత 6,000 రూపాయలు. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి 2,000, రాష్ట్ర ప్రభుత్వానికి 4,000. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ 2004 నుంచి 19 వరకు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒడివడిగా అడుగులేసుకుంటూ అటు అభివృద్ధి, సంక్షేమం ముందుకు సాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇంకా ఏదో అభివృద్ధి చేస్తా, ఇంకా ఏదో సంక్షేమం చేస్తా అని వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని 2 లక్షల కోట్లు ఉన్న అప్పుని 12 లక్షల కోట్లకు చేర్చి ఈ రోజు భారతదేశంలో ఆర్థికంగా దివాళా స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే మీ అందరికీ తెలుసు, చిత్రమైన రహదారులు, ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకోకుండా అక్షర క్రమమే కాకుండా అభివృద్ధిలో కూడా చివరి దశకి చేరి 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీల్లో దశల వారీగా మద్య నిషేధం చేస్తాను అని చెప్పి ఎక్కడా లేని విధంగా మద్యం రేట్లు పెంచి, అది కూడా చౌక మద్యం, చీప్ లిక్కర్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి దాంట్లో నుంచి 1,000 కోట్లు దండుకొని ఇటు ప్రజలకు తీవ్ర అన్యాయం చేసి ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఈ కల్తీ మద్యం, చీప్ మద్యం తాగి దాదాపుగా 2 లక్షల మంది యువకులు చనిపోయి ఉంటారు అనేది ఒక అంచనా. బానిసైన యువకులు తప్పని పరిస్థితుల్లో అదే మద్యాన్ని సేవించి, అదే ఈ రోజున ఆ పరిస్థితులకు, ఎందుకంటే వ్యసనానికి బానిసైన వాళ్ళు ఆగరు, కానీ వాళ్ళకి నాణ్యత లేని మద్యం ఇచ్చినందువల్ల ఆ పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ రోజు ఆ చీప్ బ్రాండ్లన్నీ పక్కన పెట్టి నాణ్యమైన మద్యాన్ని ఈ రోజు సరఫరా చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా అన్నదాత బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ తెలిపారు. సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర రైతాంగానికి ఎన్నికల హామీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం రాష్ట్ర పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పలువురు నేతలు ధాన్యాభిషేకం చేశారు. ఈ సందర్భంగా లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలోని రైతాంగానికి ఈ రోజు వారి ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు, రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు, రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షురాలు ఆకారపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ క్యాంపును ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నాగోతి రామారావు పిలుపునిచ్చారు.
కొండ ప్రాంతంలోని పేద ప్రజల కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. హాస్పిటల్ అనారోగ్యంతో ఉండి చూపించుకోలేని పేదలు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఈరోజు అందరూ చూపించుకోవటానికి సంతోషంగా ముందుకొచ్చి పనులకు వెళ్ళకోకుండా కూడా ఉండి చూపించుకుంటున్నారండి. మరి ప్రభుత్వం వచ్చినాక పేద ప్రజలకి వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది ఉందంటే అక్కడికి వస్తున్న ఎమ్మెల్యే ఎవర్రా అంటే మరి మన పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి ఎమ్మెల్యే గారికి మేము చాలా రుణపడి ఉంటాము పేదవాళ్ళము. ఈరోజు ఒక 500 లేక హాస్పిటల్కి వెళ్ళక ఇక్కడ ఇప్పుడు ఒక 20-30 కుటుంబాల వాళ్ళు అలాగున్నారు. హాస్పిటల్ క్యాంప్ అని చెప్పాను అంతే. ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నారు. మరి ఇంత అదృష్టం మాకు ఇచ్చినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము చాలా ఎంజీ నాయుడు డాక్టర్ గారు కానీ ఇలాగా వాళ్ళ బృందానికి కానీ వాళ్ళ సిబ్బందికి కానీ మరి మా జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు కానీ ప్రతి ఒక్కరు ఇలాగా పేరు పేరున మేము అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా పేరు నాగవతి రామారావు. మరి ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఆకారపు విజయకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సుజనా చౌదరి గారు ఏ కార్యక్రమం పెట్టినా విజయవంతంగా జరుగుతున్నాయి. ఆయన ఎంతసేపు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తాపత్రయంతోనే వర్క్ చేస్తున్నారు. అలాగే 2 బస్సులు రెడీ చేయడం జరిగింది. డాక్టర్లు, మెడిసిన్ ప్రతి డివిజన్కి 2 రోజులు పెట్టి వాళ్ళ హెల్త్ చెకప్లు కానీ ఉచితంగా మందులు కానీ పంపిణీ చేద్దామని. అలాగే సుజనా చౌదరి గారు గెలిచిన కాంచి ఈ వాటర్ విషయంలో బాగా దృష్టి పెట్టారు. కొండ ప్రాంతం అంతా వాటర్ ఇబ్బంది ఉంది, వాటి మీద దృష్టి పెట్టారు. ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ కూడా ఆయన నాయకత్వంలో ఎంజీ నాయుడు గారు డాక్టర్ గారు పంపించడం వాళ్ళ బృందాన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి పచ్చిపాటి శ్రీధర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం, అలాగే అందరూ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ కూటమి అందరం దగ్గరుండి ఉదయం నుంచి చూస్తున్నాం. ఈరోజు కొండ ప్రాంతం ప్రజలంటే రెక్కాడితే డొక్కాడదు. పొద్దున్న వెళ్తే మళ్ళీ కొండకి కిందకి దిగితే వాళ్ళు పెయిన్స్ కానీ వాళ్ళకు ఉన్న ఇబ్బందులకి ఈరోజు ఇక్కడ పెట్టడం, అలాగే జనాలు కూడా దానికి స్పందించి ఈ ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు. ఆధునిక వైద్య చికిత్సా విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఔషధాల గురించి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ రోజున సదరన్ కాన్ఫరెన్స్ 44th సదరన్ కాన్ఫరెన్స్ ఆఫ్ నెఫ్రాలజీ కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అసోసియేషన్ నెఫ్రాలజీ అసోసియేషన్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ అమ్మన్న 3 days కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో డెఫినెట్గా కిడ్నీ ఈజ్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ ఒక హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ. సో మనకంతా తెలుసు కిడ్నీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 35 years తర్వాత నుంచి ప్రతి ఒక్కరు కూడా రొటీన్ బేసిక్ టెస్ట్ చేసుకోవాలి. యూరియా కానీ బ్లడ్ యూరియా క్రియాటిన్ చేసుకోవాలి. సో దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా జిఎఫ్ఆర్ అనేది కూడా 35 years నుంచి ఎవ్రీ ఇయర్ 1 ml మనకు తగ్గిపోతుంది. సో డెఫినెట్గా బై 60-70 yearsలో డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో ఈవెన్ ఐసీసీలో కూడా మనకు చూస్తున్నాం 20-30% రీనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెలుసుకోవాలి. అదే కాకుండా యూనివర్సిటీ తరఫున కూడా రీసెర్చ్ కూడా ఎంకరేజ్ చేయడానికి ఒక 10 crores ఎవ్రీ ఇయర్ నుంచి కూడా మనం స్టార్ట్ చేయడము. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా ఎండి జనరల్ మెడిసిన్ కానీ డిఎం నెఫ్రాలజీ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా కొంత రీసెర్చ్ మనము ఇచ్చేస్తూ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇటువంటివి కూడా కాన్ఫరెన్సెస్, స్టేట్ కాన్ఫరెన్సెస్ కానీ సదరన్ కాన్ఫరెన్సెస్ రిలీ ఈ డాక్టర్స్ వాళ్ళకు మామూలు కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వల్ల నాలెడ్జ్ పెరిగి పేషెంట్లకు మరింత సేవ చేయవచ్చును. ఐ అప్రిషియేట్ డాక్టర్ అమ్మన్న అండ్ టీమ్ ఫర్ వండర్ఫుల్ యొక్క ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమిటీ నెఫ్రాలజీ అసోసియేషన్ వల్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది. మనం ఈ సైంటిఫిక్ కమిటీ సదరన్ స్టేట్స్ ఆర్గనైజ్ చేశారు. దాంట్లో అమ్మన్నం గారు మన ఆర్గనైజ్ చైర్మన్గా, అదేవిధంగా గురుదేవ్ గారు చైర్మన్గా ఉన్నారు. ఇంటర్నేషనల్
కమిటీ దానికి. కాబట్టి వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసిన దాన్ని జనరల్గా మనకి ఏంటంటే కిడ్నీ డిసీజ్ చాలా ఇంపార్టెంట్. మనకి ముందుగా దాన్ని డయాగ్నోజ్ చేసుకోవాలి. ఏదైనా జబ్బు ఉన్నప్పుడు డయాగ్నోజ్ చేసి దాని ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. జనరల్గా ఏంటంటే మనం ట్రీట్మెంట్ పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం. దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ త్వరగా అవుతుంది. ఇప్పుడే అమ్మనం గారు చెప్పారు సార్, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో దగ్గర 11% మందికి కిడ్నీ జబ్బులు ఏదో ఒకటి, అంటే కిడ్నీ ద్వారా మన యూరిన్ ఇన్ఫెక్షన్ అయితేనేమి, కిడ్నీలో స్టోన్స్ రావటం, కిడ్నీ క్రియాటిన్ పెరగటం వల్ల కిడ్నీ సైజ్ తగ్గిపోవటం, అలాగే దానివల్ల పొట్టల అబ్డామిన్లో నీరు చేరటం, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మన డాక్టర్స్ కూడా చెప్పాము డిలే చేయకుండా డయాగ్నోసిస్ ముందుగా చూసుకోవాలి. ఎందుకంటే మనకేం సిమ్టమ్స్ తెలియదు. జనరల్గా ఒక్కోసారి సడన్ కూడా క్రియాటిన్ రైజ్ అవుతుంది. ఆ రైజ్ అప్పుడు దాని ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఇమీడియట్ డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఈ ట్రీట్మెంట్, మెడికల్ డ్రగ్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డాక్టర్స్ కూడా దాని ఇటువంటి వాళ్ళకి ఏమైనా కోబార్మిట్స్, ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు చూసుకొని ట్రీట్మెంట్ చేస్తే కిడ్నీ జబ్బుని నయం చేసుకుంటే చాలా వరకు, ఎందుకంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఎన్ని జబ్బులు ఉన్న వాళ్ళలో ఈ కిడ్నీ వ్యాధులు వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం కూడా రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ పేషెంట్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనం ముందుగా డయాగ్నోజ్ చేసుకుంటే తప్పకుండా మన కిడ్నీలు మనం కాపాడుకోవచ్చు. ఇది భారత నెఫ్రాలజీ యాన్యువల్ కాన్ఫరెన్స్, అంటే సంవత్సర వార్షిక కాన్ఫరెన్స్ ఇక్కడ ఈరోజు విజయవాడలో మనం జరుపుకుంటున్నాం. ఇది 3 రోజులు ఉంటుంది, 2.5 రోజులు చేస్తున్నాము. మెయిన్గా ఈ ఉద్దేశం ఏంటంటే నెఫ్రాలజీలో ఉండే డెవలప్మెంట్, నెఫ్రాలజీ అంటే కిడ్నీ సంబంధించిన దాంట్లో ఆ ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్స్ కొత్త ఏమైనా జరుగుతున్నాయా, ఏమైనా కొత్త ట్రీట్మెంట్లు వస్తున్నాయా, ఇవన్నిటిని ఒకరికొకరు షేర్ చేసుకోవడం కోసం ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకందరికీ కూడా 40 సంవత్సరాల వయసు దాటి 100 మందిలో ప్రతి 100 మందిలో 11 మందికి కిడ్నీ వ్యాధి ఉంటుంది. అది ఏ విధంగానే ఉండొచ్చు. కిడ్నీలో యూరిన్లో ప్రోటీన్ బాగుండొచ్చు, లేదా కిడ్నీలో పాడవచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అందుకని కిడ్నీ వ్యాధుల గురించి ప్రజలకి బాగా వాళ్ళకి మనం ఒక అవగాహన పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏంటంటే ఈరోజు యూట్యూబ్లో వచ్చిన తర్వాత రకరకాలుగా వేస్తారు. ఎవడో వేస్తాడు, ఈ ఆకు నమిలితే 70 ఏళ్ళాడు కూడా 40 సంవత్సరాల తయారవుతాడు. లేకపోతే ఇది తింటే, ఈ పప్పులు తింటే రోజుకి మీకు ఇది తింటే ఈ కిడ్నీ జబ్బులు అన్నీ తగ్గిపోతాయి, లేకపోతే ఈ గుండె జబ్బులు తగ్గిపోతాయి, లేకపోతే రోజుకి 4 వెల్లుల్లిపాయలు తింటే నీ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా విరిగిపోతాయి. ఇవన్నీ కూడా ఏది సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి కాదు. ఊరికే మనకు వినడానికి ఆనందంగా ఉంటుంది. సపోజ్ ఏదో పేషెంట్ వస్తారు, అతనికి బాబు నీకు కిడ్నీలో 100% పాడైనాయి అని, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, నువ్వు ఉప్పు తినకూడదు, మాంసం తినకూడదు, ఇవన్నీ చెప్తాం మనం. ఆ పేషెంట్ ఏం చేస్తాడు, చాలా డిప్రెస్ అవుతాడు, మానసికంగా ఒత్తిడి వెళ్తాడు. ఊరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవడో చెప్తాడు సలహా, నువ్వురే తెల్లగల్జేరాకు రసం తాగు, లేకపోతే పునర్వాక రసం తాగు, లేకపోతే ఈ మందులు వాడు, ఈ నాటు మందులు వాడు, ఇవన్నీ వాడు, నీకు తగ్గిపోద్ది అంటారు. కానీ ఏమవుతుందంటే ఆ పేషెంట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నగదుని విడుదల చేసిన ప్రధాని మోదీ వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని 2200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని కూడా ప్రారంభించిన వైనం. రైతులు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలని, రైతుల సంక్షేమం కోసం మేమెల్లప్పుడూ కట్టుబడి ఉంటామని మోదీ వెల్లడి. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం వెల్లడి. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టీకరణ. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కరెంటు ఛార్జీల భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని తీసుకువచ్చిందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రంలో ఈ పథకంపై పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శ. కరెంటు ఖర్చులు లేని కుటుంబాలుగా ఉండాలనేది పీఎం సూర్యఘర్ లక్ష్యమని వ్యాఖ్య. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన రాష్ట్ర బీజేపీ నేతలు. పింగళి వెంకయ్య సేవలు అనిర్వచనీయమని ప్రశంసించిన బీజేపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.